యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సరేంటి సార్, మొత్తంగా ఇదంతా కూడా యూరియా కొరత అంటూ కూడా కొంత జరుగుతూ వస్తుంది. ఈరోజు మీరు గమనించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? కలెక్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు మీతో చెప్పినటువంటి విషయాలు ఏంటి? ఒక విషయం అయితే సుస్పష్టం. రాష్ట్రానికి రావాల్సినటువంటి సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నులకు కాను 6 లక్షల మెట్రిక్ కంటే తక్కువనే వచ్చింది. అంటే గ్యాప్ అనేది సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాప్ ఉంది. సో దాని మూలంగా కొంత ఇబ్బంది అనేది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. వచ్చినటువంటి యూరియాను కూడా సక్రమంగా సరఫరా చేయడం కోసమే ఈ రోజున సమీక్షా సమావేశం 5 జిల్లాల కలెక్టర్లు, 5 జిల్లాల ఎస్పీలు, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పిలిచి సమీక్ష పెట్టారు. ఎక్కడైతే ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారో, ఎక్కడైతే స్టాక్ చేసి పెట్టుకుంటా ఉన్నారో, యూరియా బస్సు కొనాలంటే గుళికలు కొనాలని పెడతా ఉన్నారో, వీటన్నిటినీ సక్రమంగా చేస్తూ ఎక్కడ కూడా క్యూ ఉండాల్సిన పరిస్థితి లేకుండా, రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది, కొంత ఆందోళనతో కూడా మళ్ళీ రాదు, రెగ్యులర్గా రేకులు తెప్పించి ఏర్పాటు చేస్తున్నాం, పంపిణీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం కూడా ఒకటి వర్కౌట్ చేయమని చెప్పిన కలెక్టర్స్ కూడా మండల కేంద్రాలకు రాకుండా గ్రామాలకు కూడా పంపే విధంగా ఆలోచన చేయండి, వర్కౌట్ చేయమని చెప్పినాం ఒకటి. రెండవది, ప్రతి ప్రైవేట్ షాపులో అట్లాగే పిఎస్సిఎస్ సొసైటీలో కూడా ప్రభుత్వ అధికారిని ఒక్కొక్క షాపు దగ్గర ఒక్కొక్క అధికారిని పెట్టి ₹1 కూడా ఎక్కువ రేటుకి అమ్మకుండా, ఎక్కడ కూడా స్టాక్స్ పెట్టకుండా, ఈ గుళికలు కొంటేనే అనే కింద ఇవన్నీ లేకుండా చేయడం కోసం ఇతర డిపార్ట్మెంట్ అధికారులను కూడా షాప్కు డిప్యూట్ చేయడం పెట్టమని చెప్పినాం. అట్లాగే పోలీస్ ఎస్పీలకు కూడా చెప్పడం జరిగింది. సో ఆ ఇబ్బంది పెట్టి కూడా రేపే 5 జిల్లాలలో, జిల్లా కేంద్రాల్లో గౌరవ శాసనసభ్యులు, కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత ప్రైవేట్ షాపులందరూ మీటింగ్ పెట్టి దీన్ని కట్టుదిట్టంగా అమలు చేసే కారణం చేసి రైతాంగాన్ని ఇబ్బంది లేకుండా చేసే కారణం చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే యూరియాకు సంబంధించి కొన్ని చోట్ల నకిలీ యూరియా అమ్ముతున్నారు, వేరే రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. దీన్ని పూర్తిగా ఆపడంలో కొంత విఫలమైందంటూ కొంత ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. దాన్ని ఎట్లా చూస్తారు? విష ప్రచారం చేయడానికి సోషల్ మీడియాని పెట్టుకున్నారు, ₹1 గుమ్మరిస్తూ ఉన్నారు. ఇక నేను దానిపైన మాట్లాడేది ఎందుకు? అదని కూడా ఆరోపణ మస్తు చేస్తూ ఉంటారు. ఇంత గతంలో లేదా అంతకంటే ఎక్కువ? అందుకనే స్పష్టంగా రైతాంగాన్ని ఇబ్బంది లేకుండా అవినీతికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం, మొత్తం ఓవరాల్గా ఎక్కడైనా సరే రాష్ట్రంలో రైతుల పక్షాన్నే ఉంటాము మేమంతా కూడా. పూర్తిగా కొంత సోషల్ మీడియాని వేదికగా చేసుకొని నిజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రాబోయే రోజుల్లో యూరియా కొరతకు సంబంధించి ఇప్పటికే అధికారులతో మరి అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి త్వరితగతిని ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు రైతులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.